నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో భారత రాష్ట్రపతి 5 రోజుల పాటు పర్యటన, ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి సమీక్ష. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుక, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి, ఖండించిన జర్నలిస్టు సంఘాలు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతులకు అన్ని కష్టాలే, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు. బాపట్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ దళిత క్రైస్తవుల నాయకుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, డాక్టర్ చైర్మన్ సెలగల రాజశేఖర్, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనోజ్, నీవు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు. ఒకవేళ నీవు రాలేదంటే నీ బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాం. మీ అమ్మ కోలుకోగానే పోలీసుల ఆధ్వర్యంలో నీ బిడ్డను అప్పగిస్తాం అని సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. లేనిది ఉన్నట్లు రాయకండి, ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టండి అని ఆయన హెచ్చరించారు. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అతని వెంట కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 29 ఆదివారం బాపట్ల సూర్యకాళి ఫంక్షన్ హాల్లో జరగనున్న రెడ్డి బిజినెస్ గ్రూప్ బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అందరూ విచ్చేయాలని చీరాల పట్టణంలోని న్యాయవాది ఈశ్వర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా రెడ్డి బిజినెస్ గ్రూప్ బృందం న్యాయవాది ఈశ్వర్ రెడ్డికి ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా న్యాయవాది ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఐకమత్యంతో అన్ని రంగాల్లో రెడ్డి బంధుమిత్రులు తోడ్పాటును అందించాలని అన్నారు. ఈ బంధుమిత్రులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అన్ని రంగాల రెడ్డి బంధుమిత్రులు విచ్చేస్తున్నారని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జీకే ఈశ్వరి రెడ్డి, అడ్వకేట్ ఫ్రమ్ చీరాల. రేపు 29వ తారీఖున బాపట్లో జరిగేటువంటి రెడ్డి బిజినెస్ ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకి దయచేసి మన రెడ్డి బంధుమిత్రులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరుకుంటున్నాను. అట్లనే ఏదైతే ఈ మన రెడ్డి ఆడపడుచులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క రెడ్డి బిజినెస్ దీనికి రావాలని కోరుకుంటున్నాను. అట్లనే మన యొక్క ఈ రెడ్డి ఆడపడుచులందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది కూడా మేము క్రియేట్ చేశాము. అది మీరు ఆ లింక్ గ్రూప్ లో పెడతాము, దాంట్లో కూడా వచ్చి జాయిన్ అవ్వండి. నేను వస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా వినూత్నంగా అనిపించింది నాకు. మీరందరూ కూడా తప్పనిసరిగా వస్తారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను బ్రతికి ఉండగానే శ్మశానంలో వదిలేస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూపటం లేదు. అనాథలుగా రోడ్లపైనే వదిలేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని వృద్ధురాలు శ్మశాన వాటికలో ఉంటున్న విషయం నవంబర్ 28న వెలుగులోకి వచ్చింది. అప్పుడు అధికారులు ఆమె కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వగా ఇంటికి తీసుకువెళ్లారు. 12 రోజుల తర్వాత వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని రెండవసారి శ్మశాన వాటికలో వదిలి వెళ్లిపోయారు. 3 రోజుల నుండి శ్మశానంలో వృద్ధురాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంది. కుటుంబంలో తలెత్తిన వివాదాల వలన కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సినీ నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయమై మీడియా కవరేజ్ కోసం వెళ్లిన రిపోర్టర్లపై దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. 2 రోజుల నుండి మంగళగిరిలోనున్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి కొంతమంది బెదిరింపు కాల్స్ చేస్తున్నారని బాపట్ల జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు తెలిపారు. కేంద్ర కార్యాలయం అధ్యక్షులకి ఈ విషయాన్ని విన్నవించామని అన్నారు. బెదిరింపు కాల్స్ మీద కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కాల్స్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారంట. మరి బెదిరింపు కాల్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకు బెదిరింపు కాల్స్ చేస్తారా? రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్న అన్యాయాల కోసం
వాళ్ళని ఇది చేస్తున్నందుకు బెదిరింపు కాల్స్ చేస్తారా, లేకపోతే మరి సోషల్ మీడియా ద్వారా ప్రజలను కానీ నాయకులను కానీ తిట్టుతున్నందుకు బెదిరింపు కాల్స్ చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. బెదిరింపు కాల్స్ చేసే వాళ్ళని వైసీపీ నాయకులు ఎవరైనా కానీ ఇలాంటి వాటికి ప్రోత్సహించొద్దని చెప్పి చెబుతున్నా. ప్రోత్సహించినందువల్ల మీరే నష్టపోతారని చెప్పి కూడా చెప్తున్నా. మా నాయకుడు ఎప్పుడు కూడా అమ్మవారు వారాహి అమ్మవారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయి. మీలాంటి వాళ్ళు ఎవరు ఏమి చేసినా కూడా ఆయనకి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వంలో కూటమి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ప్రధాన మంత్రి వర్యులు ఇద్దరు కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్సి వచ్చినందుకు మరి దీని మీద ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా మరి ఆయనకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పాటు పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 21 వరకు హైదరాబాద్లో పర్యటించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి గురించి అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంగవీటి రాధ రెడీ అయ్యే అవకాశం ఉంది. సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనే ఉంది. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. కార్యకర్తలు అభిమానుల మధ్య మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఎమ్మెల్సీ అన్నం సతీష్తో ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రొద్దుటూరులో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో కడప జిల్లా గౌరవ అధ్యక్షులు సయ్యద్ ఖాజా మెహదీర్ మాట్లాడారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు మక్కా మసీదు కమిటీ మెంబర్ను మక్కా మసీదు తరపు నుంచి రావడం జరిగింది. సో ఈరోజు వక్ఫ్ బోర్డు గురించి వక్ఫ్ సవరణ బిల్లు గురించి చర్చ అనేది ఇక్కడ జరుగుతుంది. సో వక్ఫ్ అనేది మనకు ఈ 1995 నుంచి చట్టము కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. దానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యేక అధికారాల్లో మనం చూసుకుంటే మనకు ఏదైతే మన పెద్దవాళ్ళు ఆస్తి అనేది వక్ఫ్ చేసింటారో, అంటే ఒక నిర్ణయం కోసము ఒక ఆబ్జెక్టివ్ కోసం చేసింటారో దానికోసమే ఆ ఆస్తి అనేది ఇవ్వడం జరుగుతుంది. మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకి ఎక్కింది. తాజాగా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేటు దగ్గరే బౌన్సర్లు ఆపివేశారు. అనంతరం లోపలికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు అతని అనుచరులు దాడి చేశారు. మీడియాపై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. జల్పల్లిలోని మంచు టౌన్ దగ్గర మంచు మనోజ్ హంగామా చేశారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. మీడియా ప్రతినిధుల మైక్ లాక్కొని మీడియాపై దాడి చేశారు మోహన్ బాబు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. కోపాన్ని ఆపుకోలేక మీడియా ప్రతినిధులపై దారుణంగా దాడి చేశారు. మోహన్ బాబుపై మనోజ్, అలాగే మనోజ్పై మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన భార్య పిల్లలపై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. మంచిగా బతుకురా అని చెప్పటమే ఈ తండ్రి చేసిన పాపమా? నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్దోడిని చేశానో నీకు తెలుసు కదరా అని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తండ్రి కంటే ఆస్తుల మీదే నీకు ప్రేమ ఎక్కువ అయ్యింది కదరా అని వాపోయారు. ఈ వయసులో నన్ను, మీ అమ్మను గుండెల మీద తన్ని మానసిక వేదన పెడుతున్నావు కదరా అని బాధపడ్డారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి మేరుగ నాగార్జున మాట్లాడారు.
ఆరుగాలం కష్టపడి పనిచేసే నా రైతు కష్టాల్లో ఉన్నాడని ప్రభుత్వం స్పందించటం లేదని మాజీ ముఖ్యమంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ప్రభుత్వ పరిపాలనా తీరు అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ప్రజలకు అన్నం పెట్టే రైతు నష్టపోతా ఉన్నాడు, దగా చేయబడ్డాడు. రైతాంగానికి ఆదుకోవాలా, కూలీ చేసే రైతులు కానీ, కౌలు చేసే రైతులు కానీ, కష్టపడి వ్యవసాయం చేసే రైతాంగానికి అండగా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించిన విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. రేపు 13వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులను కలుపుకొని కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడంతో పాటు రైతుని కాపాడండి, రైతు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి, అలాగే మీరు సూపర్ 6 అన్నారు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అనే ఉద్దేశంతో డిసెంబర్ 13వ తారీఖున ఉదయం రాష్ట్రంలో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లోనూ రైతాంగాన్ని కలుపుకొని ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి రైతుకు మేము అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘంటాపథంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో భారత రాష్ట్రపతి 5 రోజుల పాటు పర్యటన, ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి సమీక్ష. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుక, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ. మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి, ఖండించిన జర్నలిస్టు సంఘాలు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతులకు అన్ని కష్టాలే, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు. ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.